హలో ఎవ్రీవన్. యూనివర్సిటీ ఎగ్జామ్స్‌లో మెమరీ గ్లాండ్ లాంగ్ ఆన్సర్ క్వెషన్‌లో ఏ పాయింట్స్ పైన మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అంటే, బ్రెస్ట్ లాంగ్ ఆన్సర్ క్వెషన్‌కి ఫస్ట్ మనం డెఫినేషన్ రాయాలి. సో, డెఫినేషన్ ఏంది అంటే మెమరీ గ్లాండ్ ఈస్ ది మాడిఫైడ్ స్వెట్ గ్లాండ్. దాని తర్వాత లొకేషన్ ఆఫ్ మెమరీ గ్లాండ్. మెమరీ గ్లాండ్ మన బాడీలో ఎక్కడుంటది అంటే, వర్టికల్‌గా వచ్చేసి మెమరీ గ్లాండ్ ఎక్కడుంటుంది? ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ సెకండ్ టు సిక్స్త్ రిబ్ ఇన్ మిడ్ క్లావిక్యులర్ లైన్. అది వర్టికల్‌గా. హారిజాంటల్‌గా ఎక్కడుంటుంది అంటే, ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ లేటరల్ బార్డర్ ఆఫ్ స్టెర్నమ్ టు ది మిడ్ యాక్సిలరీ లైన్. ఇది రాసిన తర్వాత దాని డయాగ్రామ్ వేసేస్తాం. తర్వాత రిలేషన్స్ ఆఫ్ మెమరీ గ్లాండ్. మెమరీ గ్లాండ్ రిలేషన్స్ ఏమిటి? సో, సూపర్ఫిషియల్ రిలేషన్స్ ఏమున్నాయి? డీప్ రిలేషన్స్ ఏమున్నాయని. సూపర్ఫిషియల్ రిలేషన్స్ అంటే మెమరీ గ్లాండ్‌కి సూపర్ఫిషియల్‌గా ఏమేమి ఉంటాయి? సూపర్ఫిషియల్ పైన ఏముంటాయి? స్కిన్ ఉంటుంది. సూపర్ఫిషియల్ ఫేషియా ఉంటుంది. తర్వాత డీప్ రిలేషన్స్. సో, సూపర్ఫిషియల్ రిలేషన్స్ కింద ఉండేది డీప్ రిలేషన్స్. సో, ఏముంటాయి? పెక్టోరల్ ఫేషియా ఉంటాయి. 3 మజిల్స్ ఉంటాయి. ఇంకా లూజ్ ఏరోలార్ టిష్యూ ఉంటుంది. పెక్టోరల్ ఫేషియా కింద ఉన్న 3 మజిల్స్ ఏంటివి అంటే పెక్టోరాలిస్ మేజర్, సెరటస్ యాంటీరియర్, ఎక్స్టర్నల్ ఆబ్లిక్. అది రాసేసి డయాగ్రామ్ వేస్తాం. తర్వాత స్ట్రక్చర్. మెమరీ గ్లాండ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని. మెమరీ గ్లాండ్‌లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ కాంపోనెంట్స్ అంటే స్కిన్, పారెన్కైమా, స్ట్రోమా. అవి రాసేస్తాము. వాటి గురించి కుదిరితే ఒక పాయింట్ రాస్తాము. సో, స్కిన్ ఓకే. పారెన్కైమా, స్ట్రోమా. తర్వాత డయాగ్రామ్ వేయాలి. ఆఫ్టర్ దట్ బ్లడ్ సప్లై. బ్లడ్ సప్లైలో మనకు మెమరీ గ్లాండ్‌కి బ్లడ్ ఎలా అందుతుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా వస్తది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా పోతుంది? సో, ఏట్రియల్ సప్లై అండ్ వీనస్ డ్రైనేజ్. సో, ఏట్రియల్ సప్లైలో మనకొచ్చే యాక్సిలరీ ఆర్టరీస్ వాటి యొక్క బ్రాంచెస్ ఏమన్నా ఉంటే రాస్తాము. ఇంకా వీనస్ డ్రైనేజ్. వీనస్ డ్రైనేజ్‌లో ఏమేమి వస్తాయి? యాక్సిలరీ వెయిన్ వస్తది. ఇంటర్కోస్టల్ వెయిన్స్ వస్తాయి. ఇంటర్నల్ మెమరీ వెయిన్స్ వస్తాయి. అవి రాసేసి డయాగ్రామ్. జస్ట్ డయాగ్రామ్ వేస్తాం. డయాగ్రామ్‌లో లేబులింగ్ చేసిన పాయింట్స్‌ని మనం పాయింట్ వైస్ రాసేస్తాం. తర్వాత లింఫాటిక్ డ్రైనేజ్ ఆఫ్ బ్రెస్ట్. సో, లింఫాటిక్ డ్రైనేజ్ ఆఫ్ బ్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెపరేట్ 5 మార్క్స్ క్వెషన్ కూడా. సో, ఇందులో వచ్చేసి లింఫాటిక్ డ్రైనేజ్‌లో 2 సెట్స్ ఉంటాయన్నమాట. ఏంటి ఆ సెట్స్ అంటే ఫస్ట్ సెట్ వచ్చేసి ఏం చేస్తది? పారెన్కైమాని, నిప్పుల్ని, ఏరియోలాని డ్రైన్ చేస్తది. ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ ఏం చేస్తది అంటే అవి కాకుండా ఏమున్నాయి ఇంకా పైన ఉన్న స్కిన్. ఆ స్కిన్‌ని డ్రైన్ చేస్తది. వితౌట్ నిప్పుల్ అండ్ ఏరియోలా. సో, ఓకేనా? పారెన్కైమా లోపల ఉన్న పారెన్కైమాని, నిప్పుల్ని, ఏరియోలాని ఒక సెట్ చేస్తది. పైన ఉన్న స్కిన్ వితౌట్ నిప్పుల్ అండ్ ఏరియోలాని ఇంకో సెట్ అనేది డ్రైన్ చేస్తదనమాట. ఆ తర్వాత ఇంకేముంది ఫైనల్‌గా అప్లైడ్ యాస్పెక్ట్స్. అప్లైడ్ యాస్పెక్ట్స్‌లో మెయిన్‌గా మనకి కార్సినోమా, కార్సినోమా ట్యూమరు. దాన్ని ఐడెంటిఫై చేసే ఆరెంజ్ అపియరెన్స్. ఇవి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి.